నమస్తే అమ్మా. ఏమ్మా బాగున్నారా? అలా రా కామ్ ఇదన్నా ఇల్లు రండి. ఏంటమ్మా ఇక్కడ నీ పేరేంటి బా? సరే, ఏం చేస్తామా నువ్వు? ఫుడ్ వర్క్ చేస్తావు. కార్పెంటర్. ఇప్పుడు డైరెక్ట్గా పైప్ లైన్ తీసుకొచ్చారా? వాళ్ళు ఓనర్స్ ఉంటామనండి. రెండు మీరే పక్కన కంపెనీ వాళ్ళు కూడా అండి. మీరు ఈ పక్కన కలెక్టర్ కంపెనీ వాళ్ళు కూడా రండి. ఏంటా ఇప్పుడు డైరెక్ట్గా పైప్ లైన్ తీసుకొచ్చారా? పైప్ నుంచి మీటర్ పెట్టాను. మీటర్ పెట్టడం వల్ల వీళ్ళు ఎంత యూజ్ చేస్తున్నారో దాన్ని బట్టి బిల్లింగ్ అనేది వస్తుంది. ఆ మీటర్ నుంచి డైరెక్ట్ హౌస్ కనెక్షన్ అప్లై చేసుకుంటారు. నీకేం చెప్పారమ్మా ఇప్పుడు? ఏం చెప్పారు? ఏం చెప్పారు గ్యాస్ వాళ్ళు? ఆన్ చేయి. కాఫీ పెట్టలా? ఉందా? కాఫీ ఉందా? పాలు ఉన్నాయా? తీసుకోండి. టీ తీసుకో కొద్దిగా. So we have two security points there, one there and outside. It is very secure and safe too. సారీ, ఒక క్లాత్ ఒకటి తీసుకోము. తీసి పర్లేదు The gas is lighter than air, so it does disperse. No accumulation, absolutely safe too. పర్లేదమ్మా. ఇది తీసుకోమ్మా. What is the cost difference between the two? So as such it is 10% cheaper what we are supplying than LP. Exactly. Even saving everything, how much cost? ఎంత ఏమంటావమ్మా? ఒక స్పూన్, 2 స్పూన్లా సరిపోతుందా? ఓకే. నీళ్ళు అక్కర్లేదమ్మా? పర్వాలేదు. ఓకే, పౌడర్ సరిపోతుందా? ఓకే అమ్మా, పట్టుకో. మీకేం చెప్పారమ్మా వీళ్ళు కంపెనీ వాళ్ళు? సిలిండర్ పెట్టుకునే ప్లేస్ అవసరం లేదు, బయట నుంచి తెచ్చుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఎప్పుడు 24/7 అందుబాటులో ఉంటుంది. అంటే మంట చెలరేగేది అలాంటిదంటే ఏం ప్రమాదాలు జరగవు. కరెంటు బిల్లుకి ఎలా బిల్లు వస్తుందో అలాగే దీనికి ఈ పైప్ లైన్ కూడా బిల్లు వస్తుంది సార్ గ్యాస్కి. 114 రూపాయలు ఇచ్చి రిజిస్ట్రేషన్ చేసుకున్నాం సార్. ఈఎంఐ చేసుకున్నారు? ఈఎంఐ తీసుకున్నాం సార్ 250 మంత్లీ. మనకు వచ్చే బిల్లు కాకుండా హాట్గా ఉందనుకుంటా. యూ కెన్ రిమూవ్ చేసి వెరీ హాట్ అయినట్టు. పట్టుకోమ్మా. పల్ల
షుగర్ కొద్దిగా అమ్మా కలిపెట్టు ఉండలే మంత్రి గారు రామ్మ నువ్వు తీసుకుందరా, నువ్వు తాగుదరామ్మ నీకు ఇంకేటా నువ్వు ఇంకో గ్లాస్ తీసుకో. ఇట్రా నువ్వు తీసుకో, పట్టుకో. ఇప్పుడు ఎట్టుందో చూడాలమ్మా, టెస్ట్ చేయాలా కాదమ్మా. నేను పెట్టిన టీ ఎట్టుందో రండి రామ్మా. ఇప్పుడు దీనివల్ల మీకు లాభమేనమ్మా. ఈ ఊర్లో ఎన్ని కనెక్షన్స్ ఇచ్చారు ఇప్పటికి? హౌ మెనీ కనెక్షన్స్ గివెన్ ఇన్ ది in Tirupati or this in Tirupati? Tirupati, we have just started with pipeline income now. 5,000 houses are already connected. And after this connection, maybe 100,000 connections into your support now. We can do 1 lakh connections per now. In Tirupati. What is the cost difference will come? Sir, we will offer 10% discount. Raya Srinivas, ఈ పక్కన ఇది చంద్రగిరి కాన్స్టిట్యున్సీనా? ఓ ముగ్గురు ఎమ్మెల్యేలు అయ్యారు ఇక్కడ, తిరుపతి, చంద్రగిరి, రేణిగుంట, కాళహస్తి. మామూలు ఎల్పిజి సిలిండర్ బట్టి మనకి 839 ₹900. యావరేజ్ ఆఫ్ ఫ్యామిలీ ప్లస్ 4 హౌస్ హోల్డ్ 4 మెంబర్స్ ఇన్ ఫ్యామిలీ తీసుకుంటే సంవత్సరానికి 4 సిలిండర్స్ అలా వాడతాం. దాన్ని చూసుకుంటే 5,400 మనకి యావరేజ్గా. ఇది ఎంత అవుతుంది? ఇది ఎంత అవుతుంది అంటే సార్ 3,372 అవుతుంది సార్. మనం ఆ రకంగా చూస్తే సార్ 2 మెంబర్ ఫ్యామిలీకి 4 మెంబర్ అయితే 5,058 అవుతుంది. అంటే ఆల్మోస్ట్ కొద్దిగా తక్కువ, ఒక 5% తక్కువ అవుతుంది వాళ్ళకి. కానీ దీనికి వేరే చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి సార్ మనకి. ఎందుకంటే కంటిన్యూస్ సప్లై ఉంటుంది, ఎప్పుడెప్పుడు రీఫిల్ చేయాల్సిన అవసరం లేదు, మళ్ళీ బుకింగ్ చేసి యూజ్ చేయాల్సిన అవసరం లేదు. దీంట్లో ప్రమాదం కూడా చాలా తక్కువ అంటే ఫైర్ యాక్సిడెంట్స్ లాంటి ఛాన్సెస్ కోసం వెయిట్ చేయాల్సిన పని ఉంటుంది సార్. ఇప్పుడు బీపీఎల్ ఫ్యామిలీస్కి ఇయర్లీ 3 సిలిండర్లు ఎంత ఇస్తున్నాం వాళ్ళకి ఇచ్చేస్తే ఏమవుతుంది? అలా చేస్తే సార్ అదే బెటర్ సార్. అలా చేస్తే అంటే అలా మనం 3 సిలిండర్ మనం ఫ్రీ ఇస్తున్నాం కాబట్టి వీళ్ళకి కూడా ఆ డబ్బులు ఇస్తే ఏమవుతుంది? వీళ్ళు కూడా ఆ డబ్బులు ఇస్తే ఇదే బెటర్, ఇదే తక్కువ. 3 సిలిండర్లు ఇస్తున్నాం, నెలకు ఎంత అవుతుంది? 3,800 ₹2,400 ఇస్తున్నాం. 2,400 ఇంకొక ₹60, ₹2,460 ఇస్తున్నాం. 2,500. ఆ 2,500 ఇస్తే దీన్నే మీరు వాడుకుంటే ఇంకా ఈజీ అవుతుంది కదా మీకు, లేకపోతే మీకు నష్టం వస్తుంది కదా. యా, దాన్ని వర్కౌట్ చేయాలా బీపీఎల్ ఫ్యామిలీస్ అన్ని. లెటసి ఓకే మా గుడ్. ఎట్లా గ్యాస్ ఇస్తున్నాం అదే ఆలోచిస్తున్నా. మీరు పైప్లో తీసుకుంటున్నారు, మేము సిలిండర్ ఇస్తున్నాం. ఇప్పుడు గ్యాస్ అంతా కూడా మీకు నేరుగా ఇచ్చేస్తే ఆ డబ్బులు మీ బ్యాంకులో వేసేస్తాం, అప్పుడు మీకు ఈజీ అవుతుంది కదా. నువ్వేం పని చేస్తున్నావు? కార్పెంటర్ పని దొరుకుతుందా? ఎన్ని ఆవులు ఉన్నాయి? ఎక్కడ మేపుతావు దాన్ని?
టౌన్స్లో ఆవులు మేపితే లాభసాటిగా ఉందా? కాదు, నువ్వు టౌన్ కదా ఇది, మరి పాలు అమ్ముకోవాలి సార్. అక్కడ మా ఫామ్లో తీసుకొచ్చి ఇళ్ళకి ఇచ్చేస్తాం, ఏమ్మా? ఇళ్ళకి పక్కనే ఇచ్చేస్తాం. ఎంత లీటర్ ఎంత తీసుకుంటున్నారు 50 రూపాయలు. మామూలుగా అయితే? మామూలుగా డైరీకి అయితే 35 రూపాయలు 30 రూపాయలు అనుకుంటుంది. వీళ్ళు 50 రూపాయలు తీసుకుంటారు. ఎన్ని లీటర్లు వస్తాయి సార్ ఒకసారి 10 అట్లా. మొత్తం 3 కలిపి? ఒక స్కూల్గా ఉంది, ఒక ఆవు సార్. అంటే ఒక 10 అంటే ఒక 5 రూపాయలు వస్తుంది. ఖర్చు ఎంత పోతుంది ఖర్చు ఒక 2,000 నెలకు? కొట్టు 4 చెట్లు. నీకు గడ్డి ఎలాంటి గడ్డి వస్తుంది? ఎక్కడ కొంటున్నావు? సైడ్లో మామూలుగా సూపర్ లాగా పొలం ఉందా? పొలం వేరే అవుతుంది, కొట్టింది. ఎంత దూరం అది? ఇక్కడి నుంచి ఒక 1/2 కిలోమీటర్. అక్కడి నుంచి తెస్తావు గడ్డి తెస్తావు? అక్కడి నుంచి చేస్తారు మోటార్ పెట్టి. ఆవులు కూడా అక్కడ పెట్టుకునే కదా. లేదు సార్, వేరే వాళ్ళు ఇక్కడ వేరే స్థలం ఉంది, వేరే వాళ్ళు తీసుకొని అక్కడ పెట్టుకుంటాం. మా ఇంటి దగ్గరగా ఉంటుంది అంటే ఇల్లు కూడా లేదండి ఇక్కడ కూడా. ఇల్లు మీద అనేది లేదు సార్, మా అమ్మ ఉండేది ఇల్లు లేదు సార్. ఇప్పుడు ఇల్లు ఎక్కడ కట్టుకోగలుగుతావు నువ్వు? ఇక్కడ పక్కన ఇంటి జాగా ఉందా? ఉంది సార్. ఇంటి జాగా ఉంది. ఇల్లు శాంక్షన్ చేసి కట్టుకుంటావా? ఇప్పుడు అర్బన్ హౌసింగ్ ఎంత అవుతుంది? అర్బన్ హౌసింగ్ సార్ 2.5 lakhs. పిఎంఏ అదే. 2.5 lakhs. అది కాకుండా ఐఎస్ఎస్ నుంచి మళ్ళీ 12,000 సంపాదించారు. అది కాకుండా వీళ్ళు SST మెంబర్ సార్ 35,000 మన సబ్సిడీ వాళ్ళు 3 lakhs వరకు కింద 3 లక్షల్లో కట్టుకోగలుగుతావా? ఓకేనా? ఏంటమ్మా చూస్తున్నావు? ఆశ్చర్యంగా సార్, సార్ మా పక్కన కూర్చోడు. ధైర్యం గడుపు, ధైర్యం గడుపు. అయితే చెప్పు కాదు ఏమ్మా? పిల్లకాయలు అంతా ఉండేది కష్టం సార్. చిన్న పిల్లకాయలు ఇద్దరు ఉన్నారు. ఒక పని చేయి, 3 లక్షలు ఇక్కడ ఇస్తారు, నేను 1 లక్ష రూపాయలు సీఎం రిలీఫ్ నుంచి ఇస్తాను. 4 లక్షలు ఇస్తాం, ఒక కట్టేసుకో. ఓకే, అట్లా ఇచ్చేసేయండి, లెటర్ ఇచ్చేసేయండి, కట్టుకుంటాం. కౌస్ అడిగారు. ఇంకా ఆవులు కావాలంటే పిఎంఈజీపీలో అది కూడా 2 lakhs అంటే శాంక్షన్ ఇచ్చారు. ఆవులకు కూడా ఇచ్చారు, మేపుకోగలుగుతావా? ఓకే, 2 ఆవులు ఇచ్చారు. ఎన్ని ఇచ్చారు? 4 ఆవులు, తర్వాత ఇల్లు 2 కట్టిస్తారు, కట్టుకొచ్చిస్తాం. డ్రమ్ ఎలిజిబుల్ ఫర్ ఇది కూడా ఒక 1 lakh కూడా చెక్ కూడా ఇచ్చేసేయండి, శాంక్షన్. ఓకే అమ్మా, గుడ్.